మీరా వెంటనే శరత్చంద్రకు ఫోన్ చేస్తుంది. ఎందుకంటే అక్కడ ఇందుకు కట్నం విషయం కోసం అని చెప్పేసి శరత్చంద్రకు ఏంటన్నయ్య అసలు నువ్వు చేసిన పని ఏంటి అనేసరికి ఇక శరత్చంద్ర ఒక్కసారిగా గుండెలు పగిలినట్టు అవుతుంది. ఏంటమ్మా నేను చేసింది తప్పమ్మా, నన్ను క్షమించమ్మా. నీకు చెప్పలేని పరిస్థితిలో నీకు ముఖం చూపించుకోలేకనే గెస్ట్ హౌస్లో ఇలా ఉంటున్నాను. ఎందుకన్నయ్యా ఎందుకు ఇలా చేసావు? అసలు నువ్వు చేసిన దానికి ఈరోజు నేను ఎంత అవమానం పడ్డానో తెలుసా? నానా మాటలు పడ్డాను అని అంటుండగా ఒక్కసారిగా ఇక శరత్చంద్ర షాక్ అయిపోతాడు. నా వల్లే కదమ్మా ఇదంతా బాధలు పడ్డావు, నన్ను క్షమించమ్మా, నీ కాళ్ళు పట్టుకుంటాను అన్నట్టుగా మాట్లాడుతుండగా వెంటనే ఏంటన్నయ్యా ఏం మాట్లాడుతున్నావు? అయినా నువ్వు చేసిన దానికి ఈరోజు అది వచ్చి నన్ను ఎన్ని నాన్న మాటలందో తెలుసా అనేసరికి వెంటనే స్పీకర్ పెడతాడు కదా, ఎవరు మీరా అని చెప్పేసి ఇక వెంటనే శరత్చంద్ర ఉన్న ఫోన్ లాగేసుకుంటుంది అపూర్వ. వదిన నువ్వు అక్కడే ఉన్నావా? నేను ఇక్కడ ఉన్నాను. ఎవరితో మాటలు పడ్డావు? ఆ శారద నన్ను అందరి ముంగట అవమానించింది. ఈరోజు నువ్వు నా కొడుకు దగ్గరికి వెళ్ళి నానా మాటలు అన్నావు కదా, అసలు మీ అన్నయ్య ఏ పాటి కట్నం ఇచ్చాడని, నా కొడుకు ఆదుకొనుట్లనే నీ కూతురు జీవితం చక్కబడ్డది అని చెప్పేసి అందరి ముంగట అవమానించింది వదిన. ఓ ఈ విషయమా నువ్వు మాట్లాడేది? సర్లే, అదేంటి వదిన అలా కొట్టి పడేస్తున్నావు? నేను ఎంతలా బాధపడుతున్నాను నీకు తెలుసా? అదే విషయం అంటే ఇంకా వేరే విషయం ఉందా? లేదు మీరా, అదేం లేదు. ఇదే విషయం చెప్తున్నావా? దీని గురించే ఆలోచిస్తున్నామా అని అంటున్నా. అంతే అంతే అని చెప్పేసి మాట వేచేస్తుంది. వదిన త్వరగా మీరు ఇంటికి రండి, ఎట్టి పరిస్థితుల్లో ఇక నేను అస్సలు ఊరుకోను అని విధంగా అంటుండగా వెంటనే భయంతో శరత్చంద్ర ఈ విషయం నిజమేనా? లేకపోతే కేపీ చెప్పినట్టున్నాడు, ఏదో సంథింగ్ ఈజ్ రాంగ్. బాబా నువ్వు కంగారు పడకు. లేదు నువ్వు నమ్ముతున్నావు కానీ ఖచ్చితంగా మీరా నన్ను ఏదో అడగాలని అనుకుంటుంది, తను అంతలా కోపంగా ఉందంటే అని చెప్పేసి వెంటనే ఇంటికి బయలుదేరతాడు. భయంతో ఇక కంగారు పడిపోతూ మీరా వెంటనే శరత్చంద్ర వచ్చి నిలదీస్తుందన్నట్టు భయపడుతూ ఉంటుంది. ఏంటన్నయ్యా అసలు నువ్వు ఏం చేసావు అని కనీసం అర్థమవుతుందా అని అంటుండగా అది మీరా నేను చెప్పేది విను అని అంటుండగా లేదన్నయ్య ఈరోజు ఆ శారద నాకు చేసిన అవమానానికి నేను చావాలనుకున్నాను, తల దించుకున్న పరిస్థితి చేసింది అని అనేసరికి షాక్ అయిపోతాడు. ఆ గగన్ గడ్ వచ్చి బిందును ఆదుకొని కట్నం ఇచ్చాడట, కానీ ఈరోజు అవమానాలు పాలయ్యాను తెలుసా అని చెప్పేసి అన్న తర్వాత వెంటనే ఆ విషయం గురించి అన్నట్టు ఇక సైలెంట్ అయిపోతాడు. ఇక ఎక్కడ కేపీని చంపింది నేనా అని మీరకు తెలిసిపోయిందని చెప్పేసి అనుకుంటాడు. ఈలోపు దాని గురించి సర్లే అమ్మ నేను మాట్లాడతానులే అని చెప్పేసి అంటుండగా వద్దన్నయ్య, అయినా వాళ్ళు నన్ను అవమానాలు పాలు చేసింది శారద, అంతేకాకుండా ఇంకొకసారి నా కొడుకు జోలికి వస్తే మర్యాద ఉండగాని నాకు వార్నింగ్ ఇచ్చింది, నా చెంప పగల కొట్టింది అని అంటుండగా ఇక నేను మాట్లాడలే అని చెప్పేసి అయినా నువ్వు చేసిన తప్పు కానన్నట్టుగా వాళ్ళని నిందిస్తున్నావే, నువ్వు గగన్ ఆఫీస్కి వెళ్ళి ఇక నిలదీయడం ఏంటి? అసలు వాడిని నీ కాలు పట్టుకునే చేయడం ఏంటి? తప్పు నీ దగ్గర పెట్టుకొని మీ అన్నయ్యకి సర్ది చెప్తున్నావా? కొన్ని విషయాలు బయటపడితే మీ అన్నయ్య చేసాలు కూడా బయటపడతాయి అని అంటుండగా వదిలే కేపీ ఆ విషయం పక్కన పెట్టు అని వెంటనే కేపీని పక్కకు తీసుకొస్తాడు. ఇక వెంటనే నువ్వు నిజం చెప్పావనుకున్నాను, మా చెల్లికి నిజం తెలిసిపోయింది, ఒకవేళ నా నిజం బయటపడితే మరుక్షణం నా చెల్లి నన్ను క్షమించదు. ఇక నేను చేసిన దానికి ఇవి చేతులు కాదు కాళ్ళని పట్టుకుంటున్నాను. ప్లీజ్ కేపీ ఎలాగైనా సరే ఈ విషయం ఎట్టి పరిస్థితుల్లో నా చెల్లి తెలిస్తే ఇక తను తట్టుకోలేదు. ఏంటి నేను చెప్పాను అనుకుంటున్నావా? నేను చెప్పలేదు బావగారు, మీలాగా మూర్ఖుని కాదు కదా, నాకు కూడా మనసుంది కదా, అందుకే మీలాగా స్వార్థంగా ఆలోచించను కదా. ఎట్టి పరిస్థితుల్లో ఈ విషయం చెప్పాలంటే నిమిషం పట్టదు, ఇప్పుడైనా చెప్పచ్చు, కానీ నేను చెప్పను. కొన్ని వాటిని అలా దాచిపెడుతూ ఉంటాను. సరే ఎప్పటికీ విషయం మీ చెల్లికి తెలియకూడదని నువ్వనుకుంటే నేను ఒక విషయం చెప్తాను, చేస్తావా? చేస్తాను, ఎట్టి పరిస్థితుల్లో చేస్తాను కేపీ. ఏంటో విషయం చెప్పు. ఏం లేదు, ఎలాగో ఇప్పుడు నీ కూతురు భూమి ఉంది కదా, భూమిని నీ కూతురుగా యాక్సెప్ట్ చేయి. ఇక తను కూతురు అని చెప్పేసి ఇంటికి తీసుకుంటా. సరే కేపీ నువ్వు అన్నట్టుగానే భూమిని నా కూతురు అనుకుంటా. మరి భూమిని కూతురైతే గగన్ కూడా ఇంటి అల్లుడే కదా అనేసరికి ఇక నాన్సు ఉంటాడు. చెప్పు శరత్చంద్ర గారు, ఇక ఖచ్చితంగా గగన్ కూడా అల్లుడే కదా? గగన్ కూడా అల్లుడే. చెప్తున్నాను కదా, నువ్వు ఈ మాట ఉన్నంత వరకు నీ విషయం
ఎట్టి పరిస్థితిలో మీరకు చెప్పను అని చెప్పేసి మాట తీసుకుంటాడు. భూమి కూతురిగా ఒప్పుకొని గగన్ని అల్లుడుగా ఒప్పుకున్న విషయం అపూర్వకు తెలిసిపోతుంది. వెంటనే కేపి బయటకు వచ్చి అపూర్వకు ఇక ఇలా కళ్ళతో సైగ చేస్తాడు. ఇక వెంటనే అదేంటి బావా, పిచ్చి కని పట్టిందా, అలా ఒప్పుకున్నావేంటి అనేసరికి అపూర్వ చెప్ప పగలు కొడతాడు. ఎందుకంటే నా చెల్లెలు నా ప్రాణం, నా చెల్లెల కోసం నేను ఏదైనా చేస్తాను. అయినా భూమి నా కూతురు, తనని కోపంతో నేను దూరం పెట్టాను. కానీ ఎప్పటికీ ఇంటి కూతురే కదా, ఇంటి వారసురాలే కదా అని వెంటనే చరచంద్ర మాటలు విన్నా అపూర్వ షాక్ అయిపోతుంది. ఇదేంటి, నేనేదో చేయాలనుకుంటే ఈ కేపేంటి ఇలా ఆడుకుంటున్నాడు అని చెప్పేసి అనుకుంటాడు. ఈలోపు వెంటనే సూర్య భూమి కింద పడడం చూసి వెంటనే హాస్పిటల్ తీసుకెళ్తాడు. అది గగన్ అపార్థం చేసుకుంటాడు. వీళ్ళ మధ్య అఫేర్ ఉందని చెప్పేసి భ్రమలో పడిపోతాడు. భూమి వెంటనే స్పృహలోకి వస్తుంది. ఒక్కసారిగా అటు చూసరికి ఎదురుగా సూర్య ఉంటాడు. ఇప్పుడు ఎలా ఉంది భూమి అంటుండగా, సార్ మీరా? అవును భూమి, నేను వస్తుండగా నువ్వు కింద పడిపోయావు. నేను అది చూసి నేను హాస్పిటల్ తీసుకొచ్చాను. చాలా థ్యాంక్స్. ఇక నేను ఇంటికి వెళ్తాను. ఏమైంది, ఎందుకు అలా ఉన్నా? కొన్ని చెప్పినా కూడా మీరు నమ్మరు, చెప్పి కూడా వేస్ట్ కదా. అసలు ఏం జరిగింది భూమి, నువ్వు చెప్తేనే కదా నాకు అర్థమయ్యేది. అసలు ఏం జరిగిందంటే అని చెప్పేసి అంటుండగా, వద్దు, ఇప్పుడు సూర్యకి ఎలాగైనా చెప్పినా అపూర్వకు చెప్తాడు. ఏం లేదు, నాన్నని కలవడానికి వెళ్ళాను కదా, నాన్న గెస్ట్ హౌస్లో ఉన్నాడు. ఇక అక్కడ నాన్నని చూసిన తర్వాత కొంతమంది రౌడీలు నా వెనకాల ఫాలో అయ్యారు. ఇక హఠాత్తుగా ఇక కింద పడిపోయాను అంతే అంటుండగా, వెంటనే ఇక నేను ఇంటికి వెళ్తానని చెప్పేసి ఇక సూర్యకు అప్పటికి అనుమానం వస్తుంది. ఈ భూమి ఏదో అబద్ధం ఆడుతుంది, అదేంటో తెలుసుకోవాలని చెప్పేసి వెంటనే అనుకుంటాడు. సరే నేను డ్రాప్ చేయను అంటుండగా, వద్దు పర్వాలేదు, నేను ఆటో వెళ్తానని చెప్పేసి ఈ భూమి ఇక ఆటో మాట్లాడుకొని ఇంటికి వస్తుండగా, వెంటనే ఇక గగన్కి మాత్రం సూర్యతో భూమి వెళ్ళినట్టు జ్ఞాపకం చేసుకుంటూ బాధపడుతూ ఉంటుంది. శారద హాల్లోకి వచ్చి అమ్మ భూమి అని చెప్పేసి పిలుస్తూ ఉంటుంది. ఇక భూమి కనిపించేసరికి భూమి ఎక్కడికి వెళ్ళిందా అంటుండగా, ఏమో ఎక్కడికి వెళ్ళిందో అని చెప్పేసి కోపంగా గగన్ అంటాడు. గగన్ బయటకు వచ్చి ఇక భూమి కోసం ఆలోచిస్తూ బాధపడుతూ నమ్మించి మోసం చేసిందని చెప్పేసి అనుకుంటూ భ్రమలో ఉంటాడు. వెంటనే భూమి వెనక నుంచొని ఇక ఆటో దిగి వచ్చేసరికి గగను ఇక బయట అలా తిరుగుతుండగా వెనక నుంచి వచ్చి హక్ చేసుకుంటుంది. బావ అని చెప్పేసి హక్ చేసుకొని ఏడుస్తూ ఉంటుంది. వెంటనే భూమిని ముందుకు లాగి ఒక్కసారి చెంప పగల కొడతాడు. ఇక అలా పగల కొట్టేసరికి భూమి ఒక్కసారిగా షాకింగ్గా చూస్తూ ఉంటుంది. మరి ఇక సూర్యకు నీకు ఎఫైర్ ఉందని చెప్పేసి గగన్ నోట మాట విన్న భూమి అసలు ఏం జరుగుతుంది, ఇదంతా రివ్యూలో తెలుసుకోవాలనుకుంటున్నారా? మీరు మిస్ కాకుండా రేపటి అప్కమింగ్లో ఇంకా కథ మలుపు తిరగబోతుంది. ఇప్పుడు భూమిని అనుమానిస్తూ గగన్ ఏం చేయబోతున్నాడని రివ్యూలో తెలుసుకుంది.